ప్రభుత్వం ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అలా అని అది చిన్నది కాదు. ఏకంగా 20 లక్షల రూపాయల ప్రయోజనం పొంది అద్భుతమైన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మంచి వైద్యం పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఈ పథకం పేరు పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబాలు ఉచితంగా నచ్చిన చోటు వైద్యం చేసుకోవచ్చు. వాటికి 20 లక్షల వరకు నగదు రహిత వైద్య సదుపాయం ఉంటుంది. ఇది కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ఇచ్చిన ప్రత్యేక కానుక. పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా పథకం ఈ ద్వారా కుటుంబ సభ్యుల్లో 6గురికి వర్తిస్తుంది. ఒకవేళ ఉద్యోగి కుటుంబంలోని ఎవరైనా అనారోగ్యం చెందితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుకోవచ్చు. ఆ రోగికి వైద్య సేవలతో పాటు ఐసీయూ, రూమ్ అద్దె, ఫుడ్, బీమా వంటి పలు సదుపాయాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలోని కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అయితే ఈ తరహా విధానాన్ని పేద ప్రజలకు కూడా తీసుకొస్తే బాగుంటుందని అంటున్నారు సాధారణ ప్రజలు. ఎందుకంటే దేశంలో విద్య, వైద్యం చాలా ఖర్చుతో కూడిన అంశాలుగా మారిపోయాయి. ఒక్కసారి పేదవాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే ఈ జీవితంలో ఆ ఇల్లు ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులున్నా జనం చికిత్స చేసుకోవడానికి భయపడుతుంటారు. ఆ భయం వీడాలంటే దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు ఉండాలి.